మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారా? మరి ఈ 7 శుక్రవారాలు మరి పెద్దమ్మ గారు ఏర్పాటు చేసిన ఈ 7 శుక్రవారాలు ఇంత జయకరంగా జరిగిస్తూ ఉన్నాడు. ఆ దేవుడికి ఏడాది వందనాలు, స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, మరి పెద్దమ్మ గారు ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఈ ప్రార్థనా కూడికలు ఎంత జయకరంగా, ఆశీర్వాదకరంగా జరిగింపబడి ఉన్నాయో, మరి ఆమె దేవుని సన్నిధికి చేరినప్పటికీ కూడా ఇంకనూ ఈ రీతిగానే కొనసాగుతున్నాయంటే అది దేవుని యొక్క కృప. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృపను బట్టే ఈ రీతిగా ఇటు కూడికలు జయకరంగా జరిగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా 7 వారాలు 7 దైవజనులతో వాక్య పరిచర్య చేపించాలని పెద్దమ్మ గారి యొక్క ఆశ, ఆకాంక్ష అదే అయినప్పటికీ కూడా ఏ రీతిగా అయితే ఆమె చెప్పబడి ఉన్నదో ఆ రీతిగానే ప్రతి ఒక్క సేవకులు, సేవకురాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎంతో ఘనముగా ఈ 5 కూడికలను కూడా జరిగించి ఉన్నారు. అది కూడా దేవుడి యొక్క దీవెనను బట్టును, ఆయన ఆశీర్వాదమును బట్టే ఈ రీతిగా జరిగింపబడుతూ ఉన్నాయి. పెద్దమ్మ గారు బ్రతుకున్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా మొదటిగా మందిరంలో ప్రార్థన కూడుకుని ఏర్పాటు చేసేవారు. మొదటి సంవత్సరం ప్రారంభంలో దేవుని సన్నిధిలో అమ్మగారు ప్రార్థన చేపించేవారు. ఏం ప్రార్థన చేపించేవారండి? వాగ్దానాల ప్రార్థన మొదటిగా దేవుని సన్నిధిలో ఆమె జరిపించబడుతూ ఉండేవి. రెండవదిగా మళ్ళీ వెళ్ళి అందరం కూడా, స్త్రీలు అందరం కూడా కలిసి, ప్రతి ఒక్కరూ అమ్మగారితో కలిసి ఆనందంగా మళ్ళీ వెళ్ళి సంఘంలో స్త్రీలు కూడుకుని ఏర్పాటు చేయటం, అక్కడ జయకరంగా జరిగించి మరలా క్షేమంగా ఇంటికి రావటం దేవుని చిత్తమై ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగానే మూడవదిగా నరసనపాలెం సంఘంలో కూడా ఎంతో గొప్పగా స్త్రీల కూడికను ఆమె ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ రీతిగానే ప్రతి సంవత్సరం కొత్త కొత్త విధానాలతో అమ్మగారు కొత్తగా ప్రార్థన కూడికలను ఆమె యొక్క దర్శనం ప్రకారం, ఆమె యొక్క తలంపు ప్రకారం దేవుని యొక్క సేవలో ఎంతగానో ఆమె కృషి చేసి ఉన్నారు. ఎంతగానో ఆమె ప్రార్థనా శక్తి ద్వారా అనేక మంది బిడ్డలు రావటం, వారి యొక్క అవసరతల నిమిత్తం ప్రార్థించమని కోరటం, సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమతో ఆమె మాట్లాడుతూ ఉండేవారు. ఎంతో చక్కగా పలకరిస్తూ ఉండేవారు. ఎవరైనా సన్నిధికి రాకపోతే ఆ రీతిగానే కోప్పడి మాట్లాడేవారు. ఎందుకు రాలేదమ్మా, ఎందుకు రాలేదు దేవుని సన్నిధికి, ఎందుకు మానేస్తున్నావు అని అడిగినప్పుడు, అమ్మ పలానా సమస్య నిమిత్తం నేను రాలేకపోతున్నప్పుడు ఆ విషయం కూడా మేము ప్రార్థిస్తాము, దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు, నువ్వు మానొద్దు, దేవుని సన్నిధికి రాని గద్దించి మాట్లాడుతూ ఉండేవారు. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగానే ఆమె యొక్క తలంపు ప్రకారం, ఆమె యొక్క దర్శనం ప్రకారం అనేకమైన కొత్త విధానాలలో కూడా సంఘ అభివృద్ధి కొరకు ఎంతగానే ఆమె తోడ్పడుతూ ఉండేది. ప్రేయర్ క్లాతులు ఆమె యొక్క దర్శనం ప్రకారం సంఘంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చి ఉన్నారు. ఆ రీతిగానే స్త్రీలకు పైనున్న ముసుగు గుడ్డలు కూడా ఆమె యొక్క దర్శనం ప్రకారమే ఇచ్చి ఉన్నారు. ఇంకా పురుషులకైతే ఏమి ఇచ్చి ఉన్నారండి? టవల్స్ ఇచ్చి ఉన్నారు. మెడలో టవల్స్ కూడా ఆమె యొక్క దర్శనం ప్రకారం ఇచ్చి ఉన్నారు. ఇంకను స్త్రీలకు ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధనలు కూడా జరిగించి ఉన్నారు. చూసారా, దేవుడి సన్నిధికి ఆమె చేర్చబడి ఉన్నప్పటికీ కూడా ఆమె దర్శనం ప్రకారం జరిగింపబడిన ప్రతి ఒక్క కార్యాన్ని కూడా మనము ఈ రీతిగా గుర్తు చేసుకుంటూ ఉన్నామంటే అది ఆమె యొక్క దీవెన, ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. ఎంతగానో సంఘంలో ఆమె ఈ రీతిగా ఆమె దర్శనం ప్రకారం సంఘాన్ని ముందుకు నడిపించబడడానికి ఎన్నో కొత్త విధానాలు ఆమె సంఘంలో చేస్తూ ఉండేవారు. ఆ రీతిగానే 7 శుక్రవారాలు కూడా ఆమె యొక్క దర్శనం ప్రకారమే, ఆమె యొక్క తలంపు ప్రకారమే ఈ రీతిగా జరిగింపబడుతూ ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృపను బట్టే. ఈ 7 వారాల్లో కూడా 6వ వారం దేవుని సన్నిధిలో ఈ రీతిగా నిలబడి నేను కూడా వాక్యం చెప్తున్నానంటే అది ఆమె యొక్క దీవెన, ఆశీర్వాదం బట్టే నేను ఇక్కడ ఈ రీతిగా ఉన్నాను. అంతేనండి? అవునంటారా, కాదంటారా? ఎందుకనంటే ఇప్పటి వరకు చెప్పిన 5 దైవజనురాళ్ళు కూడా నాకంటే చాలా సీనియర్సే, చాలా సీనియర్లు, నాకన్నా పెద్దవారు. అయినప్పటికీ వారితో పాటు సమానంగా నాకు కూడా ఒక వారం దయచేసి ఈ రీతిగా దేవుడు వాక్యాన్ని చెప్పే గొప్ప భాగ్యం వచ్చిందంటే ఆ దేవుడు నా పక్షంగా ప్రణాళిక ఉండబట్టబట్టే దేవుడు ఈ రీతిగా నన్ను నిలిపి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పెద్దమ్మ గారి యొక్క ప్రార్థనను బట్టే ఈ రీతిగా ఉండటం. ఇంకా మా నాయనమ్మ ప్రార్థనను కూడా నేను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆమె కూడా మీ అందరికీ తెలుసు, ఆమె కూడా చాలా ప్రార్థనాపరురాలు.
మరి ఆమె ప్రార్థనను బట్టే నేను ఇక్కడ ఉన్నానేమని నేను కూడా విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఒక్కగానొక్క కొడుకు ఆమెకు, ఆ ఒక్క కొడుకు మరి ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా మరి మేము వెళ్ళిపోయి చానాళ్ళు అయింది. మా సొంతూరు ఇదే అయినప్పటికీ కూడా మరి మేము వెళ్ళిపోయినా మరలా నేను ఎన్ని ఊర్లు తిరిగినా కూడా మరలా తిరిగి ఉన్న ఊరికే వచ్చి ఉన్నానంటే అది నాయనమ్మ ప్రార్థనే అని నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో ఉన్నప్పటికీ కూడా తెలియని రీతిగా మరి నన్ను వివాహం చేసుకుని ఈ రీతిగా ఇక్కడ నిలబడి మరి ఇలా మాట్లాడుతూ ఉన్నానంటే అది నాయనమ్మ ప్రార్థనే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నా తండ్రి ఒక్కడే గనక మరి నా తండ్రి ఒంటరిగా ఉండటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె దేవుని సన్నిధిలో ఉంది కనుకనే నా తండ్రి నిమిత్తం ఆమె ప్రార్థించింది. ఎందుకనంటే ఒక్కలే ఉన్నారు, మరి ఇక్కడైతే అక్క చెల్లెలు అందరూ ఉంటారు. మరి ఇప్పుడు నన్ను బట్టే ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తూ ఉన్నారు. మరి నన్ను బట్టి నా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉన్నారు కనుకనే మరి తన చెల్లెళ్ళతో కానివ్వండి, తన అక్కలతో కానివ్వండి సంబంధం ఏర్పడింది మరలా అని అంటే మరి నాయనమ్మ ప్రార్థన బట్టే నేను విశ్వసిస్తున్నాను. ఎందుకనంటే ఆమె చాలా ప్రార్థనా పరురాలు. మరి దేవుని సన్నిధిలో ఈ రీతిగా మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామనంటే అది పెద్దమ్మ గారి యొక్క ప్రార్థన ఫలితము. ఇంకా నాయనమ్మ యొక్క ప్రార్థననే నేను నమ్ముచున్నాను. మరి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్న మాట ఏదైందో అది చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. 2 రాజులు 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చెను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం మహాపరిశుద్ధుడా, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ 6వ శుక్రవారం రోజు తండ్రి అయా నిలబడి నీ సన్నిధిలో ప్రభా అయా నాయన నేను మాట్లాడబోచుండగా ప్రభా అయా నోటుకు నోరుగా కంఠానికి కడబోరుగా నన్ను వాడుకోమని అడుగుచున్నాను ప్రభా. అయా ఎవరిని అనాలోచన లేకుండా ఆసక్తి కలిగి నీ వాక్యం వినినట్లు మీరు సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. అయా విన్న వాక్యమును ప్రభా అయా వారి మనస్సులో ముద్రించుకుని ప్రభా వాక్యము ద్వారా జీవించే మనస్సు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని రాబోచున్న యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. దైవజనుల ప్రార్థన సహాయం కోరిన స్త్రీని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దైవజనుల సహాయము ఆయన ప్రార్థనను కోరిన స్త్రీ ఎవరై ఉన్నారంటండి? ఘనురాలైన స్త్రీ. షునేమి పట్టణమునందు ఘనురాలైన స్త్రీ అని వ్రాయబడి ఉంది. మరి షునేమి పట్టణమందు ఘనురాలైన స్త్రీ అని రాయబడి ఉన్నదేంటి? ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏమీ లేదా? తల్లిదండ్రులు పెట్టిన పేరు అదే అయి ఉంటుందా అని అనుకోవచ్చు. లేదు, తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరే అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ దేవుడు ఏమని రాయించి ఉన్నాడనంటే ఘనురాలైన స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్పగా ఆమె పేరును వ్రాయించి ఉన్నారు. ఘనురాలైన స్త్రీ అని రాయించి ఉన్నారు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని కూడా వ్రాయబడి ఉన్నది. ఘనురాలు ఘనమైనది. ఇంతటి గొప్ప మాట, ఇంత గొప్ప పదము ఆమెకు దేవుడు దయచేసి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉన్నాడనంటే ఆమె ఎంత ఘనురాలో మనందరికీ తెలియాలి. ఎందుకు ఆమె ఘనురాలయ్యింది? ఎందుకు దేవుని దృష్టిలో ఆమె ఘనులుగా పిలువబడుతూ ఉంది? బైబిల్ గ్రంథంలో షునేమి పట్టణమందు ఘనురాలు అని ఎందుకు రాయించి ఉన్నారంటే, ఘనులు అని ఎవరిని అంటామండి? ఘనులు అని ఎవరిని అంటాం? గొప్పవారిని, బాగా ఆస్తి అంతస్తులు, 1000 ఎకరాల పొలం ఉన్న వాళ్ళని, బంగారం ఉన్న వారిని, బాగా ఆస్తిపరుల్ని ఘనులు అని పిలుస్తాం. మరి ఈమెకి ఆస్తి ఉంది కనుకనే ఘనులు అని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉంటాడా? కాదు కదా. మరి ఎందుకు రాయిపించాడో కూడా చూద్దాము. ఎందుకని అని అంటే ఆమె సేవకుడి యొక్క ఆకలిని గ్రహించింది, ఆయన యొక్క ఖాళీ కడుపుని ఆమె గ్రహించింది కనుకనే ఆయన ఆ గ్రామం ఎప్పుడు వెళ్ళినను ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయాలయా అని ఆయన్ని బలవంతము చేస్తూ అడిగిందంట. మరి ఒకసారి చదువుకుందామండి ఆ వాక్యం. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణంనకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము
చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఏమని ఆహ్వానిస్తుందంటండి? భోజనానికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఎలా ఆహ్వానిస్తుంది? బలవంతం చేస్తుందంట. ఏదో నార్మల్గా అయ్యా మీరు వచ్చినప్పుడు మా గృహంలో ఒకసారి భోజనం చేయండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోలా. ఆయన ఏ విధంగా మాట్లాడుతుందని బైబిల్ గ్రంథంలో రాయించి ఉన్నారండి? బలవంతము చేసెను. ప్రాధేయపడుతూ ఉందంట, అడుగుతూ ఉందంట, వేడుకుంటుంది. అయ్యా నువ్వు ఎప్పుడొచ్చినా కూడా మా గృహంలోనే భోజనం చేయాలి, నువ్వు ఈ ప్రాంతం ఎప్పుడొచ్చినా కూడా మా గృహంలోనే నువ్వు భోజనం చేయాలని పట్టుపట్టి ఆయన వచ్చే వరకు కూడా విడిచిపెట్టకుండా బలవంతంగా ఆయనను అడుగుతూ ఉందంట. అందుకనే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆమెను షునేమి పట్టణమునందు ఘనురాలు అని వ్రాయించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఘనురాలు అయింది లోకం దృష్టిలో మాత్రమే కాదు, దేవుని దృష్టిలో ఆమె ఘనురాలుగా పిలువబడుతూ ఉంది. మనమైతే ఏం చేస్తూ ఉంటామండి? మరి దైవ సేవకులు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? అయ్యా తీసుకుంటారా, తాగుతారా అని ఒకసారి అడుగుతాం, అంతేనా? ఏదో మొహమాటానికి అడుగుతూ ఉంటారా? లేదంటే అయ్యా ఖచ్చితంగా తినాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే, రావాల్సిందే అని అడుగుతూ ఉంటాం. మన సన్నిధిలో అయితే అలాగే ఉంటారు. ఎందుకనంటే మాకు బాగా తెలుసు. మేము ఇంటింటి క్రిస్మస్ ఆరాధనలకు వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబం దగ్గర కూడా మమ్మల్ని భోజనం చేయకుండా అస్సలు పంపించరు. అయ్యా మా ఇంట్లో తినాలి, మా ఇంట్లో తినాలని మన సంఘంలో విశ్వాసులు కూడా ఆ రీతిగానే ఉంటూ ఉంటారు. అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసి జీవితంలో ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసిన లక్షణం అదే. దైవ సేవకులను ఎవరైతే వారి గృహంలోనికి ఆహ్వానిస్తూ ఉంటారో, ఎవరైతే వారి గృహంలోకి పిలుచుకుని భోజనం పెడుతూ ఉంటారో, ఆతిథ్యం ఇచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో చూస్తూ ఉంటారో, వారి కుటుంబాలే దీవించబడుతూ ఉంటాయి, వారి కుటుంబాలే ఆశీర్వదించబడుతూ ఉంటాయి. అదేవిధంగా మనము ఈ లోకానుసారంగా చూసినట్లయితే చాలామంది పాస్టర్ గారిని చూస్తూ ఉంటాం. చాలామంది మనం పిలవకుండానే మన గృహాలకు వచ్చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో నేను ప్రార్థన చేయడానికి వచ్చినానమ్మా అని చాలామంది దైవ సేవకులు ప్రతి ఇంటికి వస్తూ ఉంటారు. వచ్చిన వారు ప్రార్థించి వెళ్తే ఏం పర్వాలేదు, అంతేనండి. వచ్చి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ప్రార్థించి వెళితే ఏ బాధ లేదు. ఈమె దైవ సేవకుల్ని ఆహ్వానించి ఆమె పిలిచి భోజనం పెట్టిందంటే ఆ దైవ సేవకుడు ఎంత భక్తి గలవాడో ఆమె గ్రహించింది. ఆమె గ్రహించి పిలిచి తన ఇంటికి భోజనం పెట్టింది. అదేవిధంగా మనము కూడా మన ఇంటికి వచ్చిన దైవజనులు ఎవరైనాను కూడా ఎంతటి భక్తి గలవాడో గ్రహించే శక్తి మనకు కూడా ఉండాలి. ఎందుకనంటే వచ్చిన దైవజనులు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించి ప్రార్థించి వెళితే ఎలాంటి బాధ లేదు. కానీ వచ్చిన వారు కొన్ని మాటలు అంటూ ఉంటారు. అనుకోవచ్చు మీరు, మరి వచ్చిన వారిని ప్రార్థించి వెళ్ళకుండా వెళ్ళిపోమంటే బాగోదు కదండి అని మీరు అనొచ్చు. కానీ వచ్చిన వారు ప్రార్థించి వెళితే ఎలాంటి బాధ లేదు. అమ్మా మరి నేను ప్రార్థన చేస్తూ ఉంటే మీ ఇంట్లో చీకటి కనిపిస్తూ ఉంది, మీ ఇంటిలో దెయ్యం కనిపిస్తూ ఉంది, నీ కుటుంబంలో అన్ని సమస్యలే, అన్ని బాధలే, నీ కుటుంబంలో అసలు ప్రార్థన అనేదే లేదు అని మనకి భయపడే మాటలు చెప్తూ ఉంటారు. మరి వాటిని బట్టి మనము చాలా భయపడిపోతూ ఉంటాం. మరి ఇవన్నీ తీర్చబడాలంటే, ఈ సమస్యలన్నీ పోవాలంటే మీరేం చేయాలంటే, మీరు 7 వారాలు మీరు ప్రార్థన కొడుకులు పెట్టించుకోవాలమ్మా. పలానా గుడికి మీరు వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటండి, కంగారు పెట్టేస్తూ ఉంటారు. కానీ షునేమి పట్టణమందు కనురాలు దైవ సేవకుడు ఎలాంటి వారో గ్రహించింది. అందుకని పిలిచింది, భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చింది. మరి మీరు అనుకోవచ్చు, అబ్బా దైవ సేవకుని చూడగానే గ్రహించే మనసు ఎలా వస్తుంది, ఈయన మంచివారని ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు. దానికి కూడా నేను ఉదాహరణ చూపిస్తా. ఈ షునేమి పట్టణం గనురాలు తలంపు ఎలా ఉంది, ఆమె ఈ దైవ సేవకుడు గొప్పవాడని, భక్తి గలవాడని ఎలా గ్రహించిందో కూడా వాక్యం చూద్దామండి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. చాలండి, ఆమె తన పెనిమిటితో ఈ విధంగా చెప్తుందండి, తన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు అని చెప్తూ ఉంది. తన భర్తతో అంత గొప్పగా చెప్తూ ఉందని అంటే ఆమె ఆయన్ని ఎంత భక్తిపరుడో అని గ్రహించింది. ఎలా గ్రహించింది అని అంటే, తన కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా శిష్యుడైన గెహాజీని మరి దండం ఇచ్చి పంపించినప్పుడు తన కుమారుడు తన ద్వారా బ్రతకలేడని ముందుగానే ఆమె గ్రహించి, అయ్యా
ఇతను ద్వారా నా కుమారుడు బ్రతకడు, యెహోవా జీవము తోడు నీవే రావాలి అని ఎలీషాని ఆమె ప్రాధేయపడటం బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. మరి ఆమె ముందుగానే గ్రహించిందనంటే దైవజనుడు ఎంత గొప్పవాడో, ఎంత భక్తిపరుడో ముందుగానే ఆమె గ్రహించి ఉంది. ఆ మాట కూడా చూద్దామండి. 29-30 వచనాలు చదువుకుందాం. అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును నా బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువునని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ తల్లి ఏం అడుగుతుందంటండి? యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, నువ్వే నాకు తోడుగా రావాలి. ఎందుకనంటే నీ శిష్యుడైన గెహాజీని ఇచ్చి పంపిస్తున్నా, ఆమెకు గెహాజీకి భక్తిపరుడు కాదని, అంత భక్తి లేదని ఆమె ముందుగానే గ్రహించింది. ఎలీషాకున్నంత భక్తి ఆయనకు లేదని ముందే గ్రహించింది. కనుకనే నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడువను, నీవు నాతో రావాలి, నా కుమారుని బ్రతికించాలని బ్రతిమలాడుకుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతటి విశ్వాసము, అంతటి గ్రహించే శక్తి నీకు నాకు కూడా ఉండాలి. ఎలీషా ఆ ఇంటికి వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి దాని లోపలికి పోయి వారిద్దరు లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద చాచుకొని తన నోరు తన నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఆమేన్, హల్లెలూయా. మరి ఇది అంతా కూడా మనకు ముందుగానే తెలుసు. మరి దైవ సేవకులను పిలుచుకుని ఆహ్వానించి ఉంది కనుకనే, ఎలాంటి వారో ఆమె ముందే గ్రహించి పిలుచుకుంది కనుకనే తన కుమారుడిని బ్రతికించుకోగలిగింది. ఆ రీతిగానే మరి దైవ సేవకులు ఇంటికి పిలుచుకున్న తర్వాత ఆమె దైవ సేవకుడు ఎలాంటి వారో తన భర్తకు పరిచయం చేస్తుంది. ఆయన ఎలాంటి వారని చెప్తుందంటండి, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గలవాడని చెప్పుచూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ముందుగానే ఆమె చెప్తూ ఉంది ఆయన ఎంతటి భక్తిపరుడో, ఎంతటి గొప్పవాడో తన భర్తకు ముందుగానే తెలియపరుస్తుంది. ఎందుకనంటే ఆమె ముందుగానే ఆయన ఎలాంటి వారో గ్రహించింది. ఆయన ఇంటికి వచ్చిన మొదటి రోజే ఆయన ఎలాంటి వారో ఆమె గ్రహించింది. అలాంటి గ్రహింపు, అలాంటి విశ్వాసము మనలో కూడా ఉండాలి. మరి వచ్చిన సేవకులు ఎలాంటి వారో అని మనము కూడా గ్రహించాలి. అంతటి విశ్వాసము మనలో కూడా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మరి వచ్చిన దైవ సేవకులకు ఒక చక్కటి వస్తువులను కూడా ఆమె ఏర్పాటు చేయటం మనం చూడగలం. చదువుకుందామండి ఆ వాక్యం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుచు వచ్చినని చెప్పెను. ఇక్కడ దైవ సేవకులకు వారి ఇంటికి పిలిచి ఆమె ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టడం మాత్రమే కాదు, ఆమె ఏం చేసిందంటండి, ఒక గది కట్టించి అందులో మరి సేవా పరిచర్లో మరి అలసిపోయి వచ్చిన ఎలీషా గారికి ఆమె కొన్ని వస్తువులు ఏర్పాటు చేసి ఉందంట. అది ఏమై ఉన్నాయనంటే మంచము, బల్ల, పీట, దీపస్తంభము. మరి అలసిపోయి వచ్చినప్పుడు పడుకోవడానికి మంచము, ఆయన వస్తువులు అవి పెట్టుకోవడానికి బల్ల, మరి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మరి కూర్చోవడానికి పీట, ఆ రీతిగానే గదిలో వెలుతురుగా ఉండడానికి దీపస్తంభాన్ని కూడా మరి దైవజనులైన ఎలీషా గారికి ఆమె సిద్ధపాటు కలిగి చేసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎంతటి విశ్వాసము చూస్తున్నారా, ఎంతగా ఆమె దైవజనుని నమ్మి విశ్వసించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది కదండి. మరి మన పెద్దయ్య గారికి కూడా ఆ రీతిగానే ఈ స్థలము జ్ఞానమంగమ్మ గారు దయచేసి ఉన్నారు, గ్రహించి ఉంది. మరి ఈ దైవజనులు చాలా
గొప్పవారని ముందుగానే ఆమె గ్రహించింది. ఆమె తలంపు, ఆమె ఆలోచన ప్రకారం ఇక్కడ స్థలం ఇవ్వడం, మరి ఆమె ఏ రీతిగా అయితే ఇక్కడ పెద్ద మందిరం నువ్వు కడతావయ్యా, నేను చూసి ఉన్నానని గొప్పగా సాక్ష్యం చెప్పి మరి దైవ సేవకులకి స్థలం ఇచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగానే ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి, దైవజనుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఇంతటి చక్కటి మందిరాన్ని నిర్మించి ఉన్నారు. మరి అందుకనే ఆమె ఇచ్చిన స్థలమును బట్టే మరి ప్రతి సంవత్సరం కూడా దైవజనులు ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా దేవుని సన్నిధిలో ఆమె గడిపిన మాటలను చెప్తూ ఉంటారు, ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ షునేమి పట్టణము ఘనురాలు కూడా అదే చేసింది. దేవుని సేవకులు ఆకలితో ఉన్నారని వారి ఆకలిని తీర్చింది. ఎప్పుడు వచ్చినా వారి ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అంత మాత్రమే కాదు, వారికి కావలసినవి ఏదైతే వస్తువులు ఆయనకు కావాలో వాటిని కూడా ఆమె సిద్ధం చేసింది. ఒక గది కట్టించిందంటే చాలా గొప్ప విషయమే కదండి. ఈ రోజుల్లో ఎవరైనా అలా ఉంటారండి? ఎవరు ఉండరు. కానీ అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుని దృష్టిలో ఆమె గొప్పగా దేవుడు షునేమి పట్టణమందు ఘనురాలు అని వ్రాయించి ఉన్నాడు. అంత గొప్పగా రాయించి ఉన్నాడు అని అంటే ఇంతటి మేలు దైవ సేవకులకు చేసి ఉన్నది కనుకనే బైబిల్ గ్రంథంలో ఘనురాలుగా ఆమె ప్రకటించబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఇవన్నీ లోకానుసారమైన వస్తువులు అయినప్పటికీ కూడా మరి బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఉన్నారనంటే వాటికి కూడా ఆత్మీయ అర్థాలు ఉంటూ ఉంటాయి. మరి వాటిని మనం తెలుసుకుందామా? ఆత్మీయ అర్థాలు ఏంటంటే మంచము. ఈ మంచము విశ్రాంతిని కలుగజేసే ఒక వస్తువు. మనము దేవుని సన్నిధిలో ఆత్మీయ విశ్రాంతిని కలిగించే ఇది ఒక వస్తువు అని మనం చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు, మనము ప్రయాసాలతో, బాధలతో, శ్రమలతో మనము అలసిపోయిన మన మనసుకు దేవుడిచ్చే ప్రతిరూపం ఈ మంచం. అంతేనా? అవునంటారా కాదంటారా? పగలంతా ఎంతగానో అలసిపోయి ఉంటాము. అలాంటి స్థితిలో ఉన్న మనకు విశ్రాంతి కలిగించేది ఏంటండి? మంచము. దేవుని సన్నిధిలో కూడా అంతే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనకు ఆ రీతిగానే ఉంటుంది. మనము కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనేకమైన శోధనలతో, బాధలతో, ఎంతగానో ఏయో ఆలోచనలతో మనం కూడా ఇంటి దగ్గర నలిగిపోతూ ఉంటాం. పడుకున్నా కూడా నిద్ర పట్టట్లేదండి అని ఎంతగానో బాధపడతాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉంటామండి? చాలా విశ్రాంతిగా ఉంటూ ఉంటాం. ఎన్నున్నా, ఏ సమస్యలున్నా విడిచిపెట్టేస్తూ ఉంటాం. అలాంటి విశ్రాంతిని కలిగించేది ప్రతిరూపానికి ఈ మంచమని ఆత్మీయ అర్థం తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలామంది వాక్యం వింటూ ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు. అంటే ఏ సమస్య లేదు, హాయిగా దేవుని సన్నిధిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అదే తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మంచము అనే దానికి ఆత్మీయ అర్థం ఏమిటంటే బాధలతో, శ్రమలతో అలసిపోయిన మన మనసుకు దేవుడు ఇచ్చే ప్రతిరూపమే ఇది మంచమని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకోటి, రెండవదిగా బల్ల సిద్ధపాటు చేసింది. ఆత్మీయ అర్థము బల్ల అని అంటే ఏం చెప్పుకోవచ్చు అని అంటే ప్రతీ నెల మనం తీసుకునే బల్లారాధనని దానికి సూచిస్తూ ఉంటుంది. ప్రతీ నెల దేవుని సన్నిధిలో మనం తీసుకునే బల్లారాధనను ఈ బల్ల సూచిస్తూ ఉంది. దేవుణ్ణి నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ బల్లలో పాలు పొందుతూ ఉండాలి. ఎవరును కూడా నిర్లక్ష్యం చేయకూడదు, ఎవరు కూడా మానకూడదు. మనము దేవుణ్ణి నమ్ముకున్నాము, సొంత రక్షకునిగా మేము నమ్ముచున్నామని ఎంతో గొప్పగా మనము బాప్తిసం తీసేసుకుంటాం. కానీ బల్లారాధనకు వచ్చేటప్పటికి ఒక నెల వస్తే ఒక నెల రారు. మాకు పనులు ఉన్నాయండి, చాలా పనులు ఉన్నాయి, మేమైతే రాలేము, మరి ఒక నెలలో తీసుకుంటాంలే అని చెప్తూ ఉంటారు. నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, రక్షణ పొందిన నీవు నిర్లక్ష్యంగా ఎంత మాత్రము ఉండకూడదు. బల్లలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పొందాలి. దేవుడే వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును. ఆమేన్, హల్లెలూయా. స్వయంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారే తెలియపరుస్తూ ఉన్నారు. బల్లలో పాలు పొంటే నిత్య జీవం ఉంటుంది, అంత్య దినమున నేను వానిని లేపుతాను. ఎవరైతే పాలు పొందరో వారిని ఏం చేస్తారంటండి? లేపరు. అంతే కదా, వాస్తవం మాట్లాడుకోవాలి. అంతేనండి. ఎవరైతే ప్రతీ నెల దేవుని సన్నిధిలో బల్లారాధనకు వస్తూ ఉంటారో, ఆయన సన్నిధిలో పాలు పొందుకుంటూ ఉంటారో వారికే నిత్య జీవము, వారే దేవుడు అంత్య దినమున లేపుతానని వాక్యం సెలవిస్తున్నాడు. కనుకనే షునేమి పట్టణస్తురాలైన గనురాలైన ఈ స్త్రీ ఎలీషా గారికి ఏర్పాటు చేసిన రెండవ వస్తువు ఏంటండి? బల్ల. ఈ బల్ల మన యొక్క బల్లారాధనను సూచిస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి మూడవదిగా ఏం సిద్ధపాటు చేసిందండి?
పీటను సిద్ధం చేసింది. ఈ పీట సింహాసనం అని మనము చెప్పుకోవచ్చు. ఈ పీట అంటే కుర్చీ. ఇది ఆయన యొక్క సింహాసనాన్ని, గౌరవాన్ని సూచిస్తూ ఉంది. ఆ సింహాసనం పైన కూర్చుని నిన్ను నన్ను ఏలడాన్ని సూచిస్తుంది. మనలను ఆయన రాజుగా ఏలడాన్ని కుర్చీ సూచిస్తుంది. మరి ఇన్ని ఆత్మీయ అర్థాలు ఆమె ముందుగానే తెలియపరిచి దైవ సేవకులకు సిద్ధపరిచి ఉన్నది. మంచము ఏమై ఉన్నదంటండి? ఆత్మీయ జీవితంలో మనకు విశ్రాంతి తీసుకునే మంచము. ఆ రీతిగానే రెండవదిగా ఏం పెట్టి ఉన్నదండి? బల్ల. ప్రతి నెలలో కూడా మనము బల్లారాధనలో పాలు పొందుకుంటూ దేవుని సన్నిధిలో అనుదినము ముందుకు నడిపించబడుతూ ఉండాలి. మూడవది ఏం సిద్ధం చేసిందండి? పీట సిద్ధం చేసింది. ఇది ఏమై ఉన్నదనంటే దేవుని యొక్క సింహాసనము. ఆయన యొక్క సింహాసనం అయినది. మనము ఆయనకి ఇచ్చే గౌరవం అదే ఉన్నది, ప్రథమ స్థానం అది. ఎందుకనంటే ఆయన సింహాసనం పైన కూర్చుని మనలను ఏలడాన్ని సూచిస్తుంది. ఎలా ఏలుతూ ఉన్నారనంటే రాజుగా ఏలడాన్ని ఈ పీట సూచిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. నాలుగవదిగా ఆమె సిద్ధపరిచిన వస్తువు ఏమై ఉన్నదనండి? దీపస్తంభము. దీపస్తంభము అంటే వెలుగును సూచిస్తూ ఉంది. వెలుగు ఎక్కడ ఉంటుందండి? దేవుని సన్నిధిలో వెలుగు ఉంటుంది. ఆయన సన్నిధిలో వెలుగు, తేజస్సు, ఆయన యొక్క ప్రభావము దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటుంది. చీకటి నుంచి వెలుగులోనికి ఏ రీతిగా యేసయ్య మన అందరినీ నడిపించి ఉన్నాడో దానిని సూచిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దీపము దీపస్తంభంపై పెడితే ఆ గదంతా వెలిగిస్తూ ఉంది. ఆ రీతిగానే ప్రతి హృదయము కూడా యేసయ్య అనే వెలుగుతో నింపబడాలనే దీని అర్థము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం ఏ రీతిగా ఉండాలంటండి? యేసయ్య అనే వెలుగుతో నింపబడాలని ఈ దీపస్తంభం యొక్క ఆత్మీయ అర్థం తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాటలవే. అందుకనే దేవుని దృష్టిలో కనురాలుగా తీర్చబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సేవకులను ఇంటికి పిలుచుకున్నప్పుడు నీ గృహంలో ఉన్న లోటుపాటులు కూడా దైవ సేవకులకు తెలుస్తూ ఉంటాయి. ఇదంతా మనకు తెలిసిన కథే. మరి ఎలీషా గారు తన గృహంలో భోజనానికి వెళ్ళినప్పుడు మరి గెహాజీని అడుగుతూ ఉంటారమ్మా, మరి వాళ్ళ ఇంట్లో మరి ఏమి సమస్య ఉన్నది, ఏం లోటు ఉన్నదని అడిగినప్పుడు మరి గెహాజీ చెప్తూ ఉంటాడు, వారికి బిడ్డలు లేరయ్యా అని చెప్తూ ఉంటాడు. వారికి బిడ్డలు లేరండి, కానీ తన భర్త ముసలివాడు అని చెప్పినప్పుడు మరి ఎలీషా మరి షునేమి పట్టణమైన గనురాల నిమిత్తం ప్రార్థించినప్పుడు ఆమె గర్భము ధరించి చక్కటి కుమారుని కూడా ఆమె పొందుకోగలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఎంతటి గొప్ప విశ్వాసము కదండి. మరి ఆయన్ని ఆహ్వానించింది కనుకనే ఎన్నో సంవత్సరాలుగా గొడ్రాలుగా ఉన్న ఆమె అక్కడ ఏమై ఉన్నదనండి? గర్భఫలం పొందుకునింది. దీవెన, ఆశీర్వాదము వారి గృహంలోనికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దైవ సేవకులు వారి కుటుంబంలోనికి వచ్చినప్పుడు వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చబడుతూ ఉంటాయి. వారికున్న లోటుపాటులు తీర్చబడుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో జరగని ఎన్నో కార్యాలు, ఎప్పటి నుంచో తీరని సమస్యలు కూడా వారి గృహంలో తీర్చబడుతూ ఉంటాయి. ఎందుకనంటే వారి కుటుంబంకి వచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఏమడుగుతూ ఉంటారంటే వారి మంచి చెడ్డలు అడుగుతూ ఉంటారమ్మా, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి మరి అన్నప్పుడు వారి సమస్యలు దైవజనులకు తెలియపరుస్తూ ఉంటారు. ఆ రీతిగా వారి యొక్క కుటుంబ సమస్య అక్కడ వారికి తెలియపరచటం, గెహాజీ తెలియపరచటం వలన ఆమె ఎన్నో సంవత్సరాలుగా గొడ్రాలుగా ఉన్నప్పటికీ మరి ఆయన ఆతిథ్యం తీసుకున్న తర్వాత, ప్రార్థించి వెళ్ళిన తర్వాత ఆమె గర్భఫలం పొందుకుని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యం కూడా చదువుకుందామండి. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు పోతపోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు తన తలపోయనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వారిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనితో చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. చాలండి. ఎన్నో సంవత్సరాలుగా మరి ఆమె గర్భఫలం లేక బాధపడుతున్నప్పుడు మరి దైవ సేవకులు వచ్చి ప్రార్థించిన తర్వాత ఆమె కుమారుడిని పొందుకొని ఉంది. మరి ఆ పుట్టిన కుమారుడు ఏమై ఉన్నాడంటండి? చనిపోయి ఉన్నాడు. తన తండ్రితో పొలంకి వెళ్ళినప్పుడు నాకు చాలా తల
నొప్పి వచ్చేస్తుంది, తల పగిలిపోతుంది అని తన తండ్రి తొడ మీద అలా వాలిపోయి ఉన్నాడంట. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తన పనివాణ్ణి ఇచ్చి పంపించినప్పుడు ఆ బిడ్డ మరి చనిపోయి ఉన్నాడు. చనిపోయినప్పటికీ ఆమె ఎవరితో కూడా నా కుమారుడు చనిపోయాడని చెప్పలా. ఆమె పరుగున తన సేవకులకు ఏదైతే గది ఏర్పాటు చేసిందో అదే గదిలో తన బిడ్డను ఉంచింది. అక్కడ ఉంచి పరుగున ఎలీషా గారి దగ్గరికి పరుగెత్తుకుని పోయినప్పుడు ఆయన ఏం చేసి ఉన్నారు, ఇందాకే చెప్పి ఉన్నాను, దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు నేను కూడా అదే ప్రార్థించాలయ్యా, ఏ దైవ సేవకుడు ఎలా ఉన్నారో నాకు అలాంటి గ్రహింపు శక్తి నాకు దయచే, అంతటి విశ్వాసం నాకు దయచే అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈమె ముందుగానే గ్రహించింది, గెహాజీని పంపిస్తే ఆ కుమారుడు బ్రతకడు అని ముందుగానే గ్రహించింది కనుకనే ఎలీషా గారిని బ్రతిమలాడుకుంటూ ఉందయ్యా, నీవే రావాలి, నీవే నా కుమారుడు బ్రతికించాలి అని అన్నప్పుడు మరి ఆమె మాటను విని మరి ఎలీషా గారు ఆమెతో వచ్చి తన బిడ్డ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన్ని మరి బ్రతికించిన రీతిగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలము. మరి ఏ గది అయితే మరి ఎలీషా గారికి సిద్ధపాటు చేసి ఉందో అదే గదిలో తన కుమారుడిని ఉంచి ఉన్నది. చూసారా, దైవ సేవకులకి గది కట్టించినప్పటికీ కూడా అది ఎవరికి ఉపయోగమైందండి? తనకే ఉపయోగమైంది. తను చనిపోయిన కుమారుడు బ్రతికింపగలిగే ఒక గదిగా అది ఏర్పాటు చేయబడిందని మనం అనుకోవచ్చు. ఎందుకనంటే దైవ సేవకులు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటండి, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. అందుకనే పరిశుద్ధమైనది ఆ గదిలో ఉంది కనుకనే అంతటి వెలుగు, అంత పరిశుద్ధత, అంతటి తేజస్సు, ఆయన యొక్క మహిమ ప్రవేశం అక్కడ ఉంది కనుకనే ఆ కుమారుడు బ్రతకగలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు నేను కూడా అదే ప్రార్థన చేయాలి. అయ్యా, నాకు కూడా అలాంటి విశ్వాసాన్ని దయచే, నీ సన్నిధికి వచ్చి వెళ్ళిపోవట కాదు కానీ నీ సన్నిధిలో కూర్చుని ప్రభువా అయ్యా నాకున్న అవసరత నిమిత్తం నేను ప్రార్థించాలి అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అని కాదు. మరి 7 వారాలు 7 దైవజనుల ద్వారా మాటలు చెప్తూ ఉన్నారు, విన్నాము వెళ్ళిపోయామని కాదు, కానీ విన్న ప్రతి వాక్యాన్ని కూడా మన హృదయంలో ముద్రించుకోవాలి, మన హృదయంలో భద్రం చేసుకుని ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు ఎవరు విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుతూ ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారండి. ఎవరి విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుతుంది? మన విశ్వాసాన్ని బట్టే కార్యం జరిగిద్ది. ప్రార్థించటం మా వంతు, క్రియ జరిగించటం దేవుడి వంతు అయినప్పటికీ కూడా విశ్వాసం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఒక్కటే మాట అన్నారు, నీ విశ్వాసమును బట్టే నీకు కార్యం జరుగును, నీ విశ్వాసమును బట్టే నీకు స్వస్థత పొందుకుంటావని ప్రతి ఒక్క మాటలో కూడా నీ విశ్వాసం అనే తెలియపరిచి ఉన్నారు. కానీ నా విశ్వాసాన్ని బట్టి కార్యం జరిగిద్దని ఎక్కడా వ్రాయించలేరు. ఆమేన్, హల్లెలూయా. అంతటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈరోజు నా పట్ల ఈ కార్యం జరిగిద్ది అని ఒక నమ్మకం, విశ్వాసం నీలో గట్టిగా దృఢంగా ఉన్నట్లయితే దేవుడు తప్పక నీ యొక్క ప్రతి కార్యాన్ని కూడా ఆయన సఫలం చేస్తూ ఉంటాడు. ముందుగా మనం ఏం చేయాలనంటే అంతటి గొప్ప దైవజనులను ఆశ్రయిస్తూ ఉండాలి. మరి ఇంతమంది ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారనంటే ఎక్కడెక్కడో నుంచి, మరి చాలా దూరం నుంచి దైవజనుల నిమిత్తం వస్తూ ఉన్నారనంటే మరి మనం నమ్ముకున్న దైవజనులు కూడా చాలా గొప్పవారే. ఆయన ప్రార్థించగా ఎన్నో అద్భుత కార్యాలు మన కుటుంబంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. అందుకనే దేవుడు ఈ సేవా పరిచయం ఇంతగా విస్తరిస్తూ ఉన్నాడు, ఇంతగా గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ షునేమి పట్టణంలో గడరాలు కూడా అదే చేసింది. అంతటి గొప్ప దైవజనును ఆశ్రయించింది, అంతటి గొప్ప దైవజనుని ఇంటికి పిలుచుకుని ఆతిథ్యం ఇచ్చింది కనుకనే గర్భఫలం లేని తనకు గర్భఫలం పొందుకొని ఉన్నది, చనిపోయిన తన కుమారుణ్ణి బ్రతికించుకోగలిగింది. అలాంటి స్థితిలో నీవు నేను కూడా ఉన్నట్లయితే, దేవుడు ఎప్పటి నుంచో జరగని కార్యాలు నీ జీవితంలో ఉన్నట్లయితే విశ్వాసంతో నువ్వు ముందుకు నడిచి అయా నాకు ప్రతి కార్యం నీ పక్షంగా నాకు నెరవేర్చబడాలని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీ పక్షంగా కార్యం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా దైవజనుని సహాయం కోరినప్పుడు దైవజనుని మాట ద్వారా మేలు పొందుకున్న ఒక చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తానండి. ఒక దైవజనులు మందిరంలో విశ్వాసి ఉన్నారు, ఇద్దరు. ఒక దైవజనులు ఒక విశ్వాసి ఉన్నాడు. ఉంటే విశ్వాసికి ధనము అవసరమైంది. ఒక 3,000 రూపాయలు నాకు కావాలి అవసరమయ్యి ఆయన అంటూ ఉన్నాడు, దైవ సేవకుల దగ్గరికి వచ్చి ఉన్నాడు. వచ్చినప్పుడు అయా నాకు 3,000 రూపాయలు అవసరమయ్యి, మరి ఎక్కిన గుమ్మమే కానీ అడిగిన మనిషే కానీ అడగని వారు లేరు, అడగని గుమ్మం అయితే లేదు అని వచ్చి చెప్పి ఉన్నాడంట. మరి దైవజనులు అన్నారంట, నువ్వు ప్రతి గుమ్మము ఎక్కానంటున్నావు, ప్రతి మనిషిని అడిగానంటున్నావు,
మరి ఒక గుమ్మం ఉంది, ఒక మనిషి ఉన్నాడు, మరి వాళ్ళని అడిగావా అని అడిగారంట. అందుకే మీకోసమే వచ్చాను, అందరూ అయిపోయారు, ఇక ఎక్కాల్సింది నీ గుమ్మమే, అడగాల్సింది నిన్నే అని అన్నాడంట ఆయన. నా గుమ్మము ఎక్కటం కాదు, నన్ను అడగటం కాదు, దేవుని మందిరంలోనికి రా, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు, ఆయన అడుగు అని ఆ విశ్వాసతో దైవజనుడు చెప్పి ఉన్నాడంట. మరి ఆ మాటను ఆయన అయితే త్రోసివేయకుండా తన భార్యను కూడా వెంట పెట్టుకుని మందిరానికి తీసుకొని వచ్చి మరి రాత్రి 8 నుంచి 12 వరకు వారిద్దరూ కూడా వారికి ఏదైతే అవసరత ఉందో దాన్నే గట్టిగా పట్టుకుని ప్రార్థన చేసుకుని కన్నీటితో మోకరించి వారి యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించి వెళ్ళి పడుకున్నారంట. తెల్లారి తలుపులు కొడుతున్నారంట. వచ్చి తెల్లారి వాళ్ళు పడుకున్నారు, ఇంకా లేగల. అప్పుడే వచ్చి తలుపులు కొడుతూ ఉన్నారంట ఎవరో ఒక ఆయన. ఎవరా అని తలుపు తీసి చూసినప్పుడు, అయ్యా నన్ను గుర్తుపట్టావా అన్నాడంట. నాకెందుకు తెలియదండి, నేను నీ దగ్గర పని చేసి ఉన్నాను, నాకు కొంత ధనము రావాలి, అది కూడా నువ్వు నాకు ఇవ్వకుండా ఎగ్గొట్టేసావు, ఆ యజమానుడే కదా, నాకెందుకు తెలీదు అన్నాడంట విశ్వాసి. అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడంట, అయ్యా ఇదిగో దానికోసమే నేను వచ్చి ఉన్నాను, ఇదిగో నీకు ఇవ్వాల్సిన ధనము నీ కష్టార్జితానికి నేను తీసుకొని ఉన్నాను, ఆ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, ఇదిగో తీసుకో అని అన్నప్పుడు, అప్పుడెందుకు ఇవ్వలేదు, ఇప్పుడెందుకు ఇచ్చావు అని అడిగి ఉన్నాడనట. అడిగితే, అయ్యా రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదయ్యా, నీవే కలలో వస్తూ ఉన్నావు, నీ ధనమే నాకు కల్లో మెదులుతూ ఉంది, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చే అని నాకు మనసు ఒకటే వేదన, నాకు నిద్ర పట్టలేదయ్యా, అందుకే తెల్లారు లేచి నీ ధనము నీకు ఇచ్చేస్తున్నానని ఇచ్చి వెళ్ళిపోయాడంట. వెంటనే ఆ విశ్వాసి గౌగోబా పరిగెత్తుకుంటా దైవజనుని దగ్గరికి వచ్చి ఉన్నాడంట. అయ్యా ఇదిగో ధనము నాకు దొరికింది, నేను ఊరు వెళ్ళాలనుకుని ఉన్నాను కదా, ఊరు వెళ్తున్నాను అయ్యా, ప్రార్థన చేయండి అని అన్నాడు. వెంటనే దైవ సేవకులు ప్రార్థన చేయంగానే తీసి ధనమును ఆయన ఇచ్చి ఉన్నాడనంట. ఆమేన్, హల్లెలూయా. అడిగిన చేతిని దేవుడు ఏం చేసి ఉన్నాడండి, ఇచ్చే చేతిగా చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దైవజనుని మాట చొప్పున ఆయన చేసి ఉన్నాడు కనుకనే మేలు పొందుకొని ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు నేను కూడా అదే చేయాలి. దైవ సేవకులు మాటను తూచ తప్పకుండా పాటించి ఆయన చెప్పిన మాటను త్రోసివేయకుండా ఏదైతే వాక్యం చెప్తూ ఉన్నారో, ఏదైతే దేవుని మాటలు మనకు వినిపిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మన మంచి కోసమే, మనం ఆత్మీయ జీవితంలో బలపడడానికే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుకనే ఆ మాటలను బట్టి నువ్వు ప్రార్థించుకుని ముందుకు నడిచినట్లయితే దేవుడు ప్రతి అవసరతను తీర్చువాడై ఉన్నాడు. మరి గనురాయన స్త్రీ కూడా మరి దైవజనుని ఆశ్రయించింది కనుకనే గొప్ప మేలు ఆమె పొందుకోగలిగింది. పరిశుద్ధ గ్రంథంలో షునేమి పట్టణమందు కనురాలుగా లిఖితమయ్యింది. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు నేను కూడా అదే ప్రార్థించాలి. నీ పేరు కూడా ఎక్కడ ఉండాలండి, జీవ గ్రంథంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి, మనము కూడా ప్రార్థించాలి. గొప్ప ప్రార్థనా పరులుగా దేవుని సన్నిధిలో నీ ప్రతి అవసరత నిమిత్తం నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీ ప్రతి అవసరతను ఆయన తీర్చివాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా 6వ శుక్రవారం రోజు తండ్రి అయ్యా నిలబడి నీ వాక్యం చెప్పిన నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయా విన్న వాక్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. అయా షునేమి గ్రామంలో ప్రభువా, అయా నాయన గనురాలైన స్త్రీ ప్రభువా, అయా నీ దృష్టిలో ఎందుకు ఘనముగా హెచ్చింపబడి ఉన్నదో మాకు తెలియపరిచి ఉన్నారు. అయా నీకు స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగానే ప్రభువా అయా నాయన అందును బట్టి ఆ కుటుంబము మేలు పొందుకుందని ప్రభువా అయా వాక్యం చక్కగా వివరించి ఉన్న అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా నాయన వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బిడలను మీరు దీవించండి ప్రభువా. అయా విన్న వాక్యం ద్వారా ప్రభువా అయా వారి కుటుంబాలు దీవించబడినట్లు మీరు సహాయము దయచేయండి. అయా విన్న వాక్యము వారి హృదయంలో భద్రం చేసుకుని అయా దాని ద్వారా ప్రార్థించే మనస్సు ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయా దైవజనుని ఆశ్రయిస్తే మేలంటున్నావు కనుక ప్రభువా అయా దైవజనుని ఆశ్రయించితే వారి కుటుంబంలో ఆశీర్వాదం అంటున్నావు తండ్రి. అయా దైవజనుని ఆశ్రయిస్తే వారి కుటుంబంలో అద్భుతం జరుగుతుందని అయా మీరు మాట్లాడిన మాటకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా ఈరోజు నాయన అయా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క కుమార్తెను మీరు బలపరచండి. వారికి ఉన్న అవసరతల అక్కర్లు మీరు తీర్చి కృపను అనుగ్రహించమని రాబోచున్న యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.